మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనము. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతడిని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేస్తుని. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వించినట్టుగా మనం చూస్తున్నాము. ధన విషయంలో, అదే రీతిగా సంతాన విషయంలో అన్ని రకాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దీవించాడు. తనకు ఏమి లేనప్పుడు దేవుడు తనకు స్థలమును అనుగ్రహించాడు. అన్నీ కూడా దేవుడు దయచేసి ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. అదే రీతిగా ఒంటరి సమయంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా అబ్రహాంని రీతిగా ఆశీర్వదించాడో దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సంతానము దేవుడు దీవిస్తాడు. మనకు స్థలమును, విస్తారమైన జనమును దేవుడు అనుగ్రహిస్తాడు. విస్తారమైన స్థలమును దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాం అడుగుపెట్టిన స్థలమును దేవుడు అతనికి అనుగ్రహించినట్టుగా దేవుడు కూడా మనకు విస్తారమైన స్థలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విస్తారమైన జనముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దీవించే దేవుడై ఉంటున్నాడు. దేవుడు పిలిచినవాడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. దేవుడు అబ్రహామును అత్యధికంగా ఆశీర్వించినట్టుగా దేవుడు మనల్ని కూడా అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. దీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే అంటున్నాడు. మనకు మేలు చేస్తాడు. ఒంటరి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడే అంటున్నాడు. మనల్ని ఆ తల్లి వలె ఆదరిస్తాడు. తండ్రి వలె మన యొక్క బాధ్యతలన్నీ కూడా భరించే దేవుడై ఉంటున్నాడు. స్నేహితుడుగా మనకు దేవుడు ఆలోచనలు చెప్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా నాయనానికి స్తోత్రాలు. అబ్రహాము తండ్రి నాయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా పిలిచిన దేవుడవు, అతను ఆశ్రయించిన దేవుడవు తండ్రి. అన్ని విషయాలు అభివృద్ధిపరిచిన దేవుడవు నాయన. అయా రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. ఒంటరి సమయంలో ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడవు ప్రభా, మమ్మల్ని ఆశ్రయించే దేవుడవు నాయన. అయా విస్తారంగా తాను ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడవు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవా అయా తాన్ని వర్ధిల్ల చేయవాడవు, తాన్ని అభివృద్ధిపరచేవాడవు, తాను విస్తరింపజేయవాడవు నాయన. అయా అన్ని విషయాలలో దీవించే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. మేము నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా, నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవమ్మ చేయి పట్టి నడిపించేవాడవు నాయన. అయా తల్లి వల్ల ఆదరించేవాడవు తండ్రి, బలపరచేవాడవు, ధైర్యపరచేవాడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మా తండ్రి మిమ్మల్ని ముందుకు నడిపించే దేవుడు నాయనకి స్తోత్రాలు తండ్రి. అయా నీకు స్తోత్రం. నిజమైన స్నేహితుడుగా నాయన మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయా మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభా తండ్రి. ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలు నాయన. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. రేపున జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.